నిజగరి మగ నిజగరి నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేనండి గీతాంజలి. ఒక బెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సాధారణంగా మనం ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకున్నప్పుడు లొకేషన్ విషయంలో ప్రైమ్ ఏరియా అయితే బాగుంటుంది అని అనుకుంటాం, అలాగే సెలెక్ట్ చేసుకుంటాం. ఇక నెక్స్ట్ ది బెస్ట్ బిల్డర్స్ ఎవరున్నారా అని సెర్చింగ్ మొదలు పెడతాం. అక్కడితో ఆగకుండా ఇంటీరియర్ డిజైనింగ్ కూడా ది బెస్ట్గా ఉండేలాగా మన ఇంటిని తయారు చేసుకుంటే ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మన హౌస్. మరి అలా ఎలా సాధ్యం? ఎందుకు ఈ విషయం పర్టికులర్గా చెప్తున్నాను అంటే, కామన్గా బయట నుంచి వచ్చి చూసేవాళ్లే కాదు, మనం కూడా ఒక ఇల్లు కొనుక్కుని ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకుంటే హ్యాపీగా రిలాక్స్డ్గా ఫీల్ అవ్వాలి. అంతంత ఖర్చు పెట్టి ఇల్లు కొనుక్కున్నాక డిజైనింగ్ అనేది సోసోగా ఉంటే ఏం బాగుంటుంది? అందరికన్నా స్పెషల్గా మనం కనిపించాలి కదా. ఇలా ఎవరు ది బెస్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తారని నేను సెర్చ్ చేస్తున్న క్రమంలో నాకు వినిపించిన పేరు V&V ఇంటీరియర్స్ అండి. వీళ్ళు ఏంటంటే ప్రీమియం ఫ్లాట్స్కి అద్దిరిపోయేటువంటి డిజైనింగ్ చేస్తున్నారు. సింపుల్గా ఉంటుంది, లగ్జరీగా ఉంటుంది, లావిష్గా కనపడుతుంది. ఇవన్నీ ఒక దగ్గర సాధ్యం అవ్వాలి. ఎలా అంటే అది కేవలం మా వల్లే అంటున్నారు V&V వారు. రీసెంట్గా ఇండీస్ 1 సిటీలో 23rd ఫ్లోర్లో 2307 అంటే ఒక ఫ్లాట్ ఉంది. అక్కడ మేము డిజైనింగ్ చేసామండి. మీరు వచ్చి చూడండి, బాగుంటుంది. ఈ టైప్లో ఎవరైనా కావాలనుకున్నా కూడా డిజైనింగ్ చేయించుకోవచ్చు అన్నారు. ఇంక మనం ఆగుతామా? వెళ్ళి మరి ఫ్లాట్ చూసేద్దామా? వచ్చేసాను నేను. ప్రస్తుతం అదే లొకేషన్లో ఉన్నాను. జస్ట్ ఇగో రెడీ టు గో అనమాట లోపలికి. ఫస్ట్ మనకి ఎంట్రన్స్ షూ ర్యాక్స్ ఉంటాయి. అయితే చాలా సింపుల్గా తీసుకుంటాం. స్టాండ్స్ అనేవి ఇంకా పాతకాలం అండి, అవి పోయినట్టే. సో చూడండి, ఇక్కడ ఒక గ్రెనైట్ లాగా వేశారు, కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు అనమాట. అంటే ఎవరైనా వచ్చినప్పుడు మాట్లాడడానికి అలా. అండ్ ఇవి కొంచెం స్పెషల్గా ఉన్నాయి. హ్యాండిల్స్తో డ్రాస్ ఇవి తయారు చేయడం, కబోర్డ్స్ ఇవన్నీ పాతకాలం అయిపోయండి. ఇక్కడ V&V వారి స్పెషల్ ఏంటో తెలుసా? అది ఇంట్లోనైనా బయటైనా మొత్తం లావిష్గానే కనిపించాలనే ఉద్దేశంతో ఇలా అరేంజ్ చేశారు. జస్ట్ ఇలా పుష్ చేస్తే చాలు. సో ఇవన్నీ కూడా సాక్స్లు ఇవన్నీ పెట్టుకోవడానికి. ఇది చాలా పెద్దది. ఇంట్లో ఎక్కువ మంది మనుషులు ఉంటే ఆబ్వియస్లీ ఎక్కువ చెప్పులు, షూస్ అవి ఉంటాయి కాబట్టి అవన్నీ మనం స్టోర్ చేసుకోవడానికి. ఏం లేదు, బయట అసహ్యంగా ఇలా కనిపించకుండా అందరి ఇల్లు నీట్గా ఉంటే మన ఇంట్లోనే నా చెప్పులన్నీ బయట ఉన్నాయి అనే ఫీల్ అవ్వకుండా ఫస్ట్ ఇలా అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, అన్నీ అందులో పెట్టేసుకోవచ్చు, బయట నీట్గా కనిపిస్తుంది. సో అండ్ ఇక ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేస్తే చాలా సింపుల్గా మనకి దగ్గర ఒక 8 feet వరకు డోర్ ఇచ్చారండి. సో ఇంత పెద్ద డోర్స్ ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, అదొక ప్రెస్టీజ్గా తీసుకుంటున్నారు. ఇంత పెద్ద పెద్ద డోర్స్ మాకు కావాలి అని చెప్పి ఇక్కడ కూడా మనం చూస్తున్నాము. వెరీ సింపుల్గా ఉంది, ఎలాంటి డిజైన్ కానీ ఏమీ లేవు. జస్ట్ ఇది లోపల పర్సన్స్ ఎవరైనా ఎవరు వచ్చారని కంగారు పడకుండా ఈ సెక్యూరిటీ పర్పస్లో మనకు కొన్ని అమరుస్తారు కాబట్టి అందులో భాగంగా ఇది. మనం ఇక్కడి నుంచి మాట్లాడొచ్చు, ఇలా మేము పలానా వ్యక్తులం వచ్చామండి అని అంటే లోపల వాళ్ళకి వినిపిస్తుంది. ఎవరైతే యాక్టివేషన్ ఉంటుందో వాళ్ళకి వినిపిస్తుంది, వెళ్ళొచ్చు అనమాట. సో ఇంకా మనం లేట్ చేయొద్దు, బెల్ల కొడదాం. ఫస్ట్ శాంతి గారు ఉన్నారు, రమ్మని చెప్పారు ఆల్రెడీ, వెళ్ళి మాట్లాడదాం. హలో అండి. హాయ్ శాంతి గారు. అవునండి. హాయ్ అండి, యూఆర్ ఫ్రమ్ సుమన్ టీవీ. ఆల్రెడీ కాల్ చేశాను కదా. అవునండి. రావచ్చా? దీప తప్పకుండా రండి. హాయ్ దీప గారు. హాయ్ హాయ్ హాయ్, వెరీ నైస్ మీటింగ్ యూ. ప్లెజర్ ఇస్ మైన్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఆహా, ఎంత బాగుందో మీ ఇల్లు. అసలు ఇక్కడి నుంచే చూస్తూ అలా ఉండిపోవాలని చూడండి. తప్పకుండా. యాక్చువల్లీ V&V వారి ఇంటీరియర్ డిజైనింగ్ చేసిన హౌసెస్ మాక్సిమం మేము విజిట్ చేస్తూ ఉంటాము, స్పెషలైజేషన్ ఏంటో చెప్తూ ఉంటాం. సో అలాగా మీ పేరు చెప్పారు, రీసెంట్ గా ఇలా చేసాం, ఒకసారి చూడండి. మా వ్యూవర్స్ అందరికి చూపించమంటారా? తప్పకుండా చూపించండి. శాంతి గారి పర్మిషన్ వచ్చేసింది. ఒక్కసారి ఇంద్రభవనంలా కనిపిస్తున్న ఇల్లు ఏంటో చూసేద్దాం, ఎలా ఉందో రండి. నిజగరి మగ నిజగరి ముందుగా చెప్తున్నాను, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ఫ్లాట్ 1740 స్క్వేర్ ఫీట్ అండి. 3 bedroom హౌస్ ఇది. ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ నుంచి మనం చూసుకుంటే బయట మనం బెల్ ప్రెస్ చేసాం చూసారా, సెక్యూరిటీ పర్పస్ అని ఈ రోజుల్లో చాలా చాలా ఇంపార్టెంట్. బయట ఎవరైతే చిన్న కెమెరా ఉంటుంది, అక్కడ నుంచున్నది ఎవరి పర్సనో మనకి ఇక్కడ కనిపిస్తారు. అండ్ ఇక్కడ నుంచి మనం మాట్లాడొచ్చు కూడా. అక్కడ ఒక స్పీకర్ కూడా ఉంటుంది. ఆ స్పీకర్ ద్వారా ఎవరు ఏదైనా పార్సల్ తెచ్చారా అక్కడ పెట్టేసేయండి, ఇలాంటివి ఇక్కడ నుంచి చెప్పొచ్చు అనమాట. డోర్ ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం అయితే లేదు. సో ఆ విషయంలో సూపర్ సెక్యూరిటీ. అండ్ నెక్స్ట్ ఎంట్రన్స్ మనకి హాల్. ఎవరైనా వచ్చినా ఫస్ట్ మనం కూర్చునేది హాల్లోనే కదా. ఇక్కడ కూర్చొని మనం కబుర్లు చెప్తూ ఉంటాం, మాట్లాడతాం. ఎస్, మనకి ఇక్కడ జస్ట్ నార్మల్ ఇలా ఒక స్లైడ్ చిన్న యాంగిల్ లాగా ఒక సోఫా సెట్ చూస్తున్నాం, లెదర్. ఆహా, ఎంత రిలాక్స్డ్గా అనిపిస్తుందో తెలుసా. వెరీ నైస్. ఇంటీరియర్ డిజైనింగ్లో ఫస్ట్ మనకి డిజైనింగ్ వస్తుంది అండ్ అలాగే ఫర్నిచర్ కూడా కదా. అండ్ V&V వారు
అంటే మనం తీసుకున్నటువంటి ఫ్లాట్ ఎంతైతే ఉందో ఆ సైజుని బట్టి, ఒక రూమ్ సైజ్ బట్టి ఎలాంటి ఫర్నిచర్ అయితే సూట్ అవుతుందో కూడా చాలా చక్కగా సజెస్ట్ చేస్తారండి. అందులో భాగంగానే ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనం చూడొచ్చు. అండ్ టీపై చూసారా, వెరీ సింపుల్. ఇంతకుముందు జస్ట్ ఒక టేబుల్ మాదిరిగా ఉండేవి, కానీ ఇప్పుడు ఇందులోనే ఎంత క్రియేటివ్గా అందిస్తున్నారో ఫర్నిచర్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు. ఇదంతా కూడా మార్బుల్ ఇక్కడ మనం చూస్తున్నది, అండ్ ఈ కిందంతా కూడా వుడ్ వర్క్తో చేయించింది అనమాట. సో కొంచెం యాప్ట్ అయ్యే విధంగా చుట్టూ వాల్స్ అన్ని మనకి వైట్ ఉన్నాయి కాబట్టి ఆ రిఫ్లెక్షన్ ఇక్కడ మనం చూడొచ్చు. పైన లైట్స్ పడినప్పుడు ఇంకొంచెం ఎలివేట్ అవుతుంది, చాలా బాగా కనబడుతుంది. నెక్స్ట్ ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ లైట్ గోల్డ్ అండ్ కాపర్ కలర్లో మనకి ఫ్లూటెడ్ ప్యానెల్స్ ఇచ్చారండి. ఇవన్నీ కూడా ఫ్లూటెడ్ ప్యానెల్స్ మనకి మొత్తం పై వరకు దగ్గర 10 to 11 feet ఉంటుంది. మొత్తం కూడా మనకి ఫ్లూటెడ్ ప్యానెల్స్ ఇచ్చారు. టీవీ యూనిట్ దగ్గర చూస్తున్నాం కదా, చాలా సింపుల్గా ఉందండి. లామినేట్ ఇది, అటుపక్క ఇటుపక్క ఫ్లూటెడ్ ప్యానెల్స్ ఇచ్చారు కాపర్, లైట్ అండ్ డార్క్ కాపర్ కలర్స్లో. అండ్ ఇక్కడ వైట్ విత్ గోల్డ్ కలర్ లైన్ అనమాట, మధ్యలో థిన్ లైన్ అంతా కూడా జస్ట్ ఫ్రేమ్ ఎలా అయితే ఇస్తారో మనకి అది మంచి డీప్ గోల్డ్ కలర్లో ఇచ్చారు. సో ఇలా టీవీ అరేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక టీవీ యూనిట్లో మనకి మెయిన్గా పైన ఎక్కడ మనకి ఏమన్నా వస్తువులు పెట్టుకోవడానికి స్పేస్ షెల్ఫ్స్ లాగా ఇవ్వకుండా జస్ట్ ఇక్కడ ఒక్కటే ఇచ్చారండి, సింపుల్గా కామన్గా మనకు కనిపించేలాగా, ఎవరికైనా విజిబిలిటీ ఉండే విధంగా. సో ఇక్కడ మనం చిన్న చిన్న ఫొటోస్ కానీ ఇలా ఏమైనా పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద ఉందా, ఇది చూసారా, చాలా సింపుల్గా అంతే. అంటే ఈజీగా తీసుకోవచ్చు, మనం గట్టిగా ఇలా పట్టుకుని అమ్మో వెయిట్ ఏమో అలా అనాల్సిన అవసరం లేదు. ఇది కూడా తీసుకోవచ్చు. లోపల కూడా మనకి 5 లైట్స్ ఇచ్చారు, చిన్న చిన్న గుడ్ లైట్స్ అనమాట. సో మనం టీవీ చూస్తున్నప్పుడు చుట్టూ లైట్స్ వేసుకోపోయినా పర్లేదు, ఇవి వెలుగుతుంటే మనకు ఒక ఫీల్ వస్తుంది, థియేటర్లో ఉన్నటువంటి ఆ ఫీల్ వస్తుంది అనమాట. మొత్తంగా టీవీ యూనిట్ని ఇలా సింపుల్గా అందంగా డిజైన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు మనం వస్తే మొత్తం సైడ్ వాల్స్ అంతా కూడా వైటేనండి, ఎక్కడా మనకి వేరే కలర్ కనిపించదు. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, మ్యాక్సిమం పీపుల్ వైటే ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎంత ఓపికో, శాంతి గారికి కూడా చాలా ఓపిక నాకు అర్థమవుతోంది. ఇట్లా ముట్టుకుంటే మాసిపోతాయేమో అని అనిపిస్తున్నాయి నాకు, ఎక్కడైనా టచ్ చేయాలన్నా కూడా అంత నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. బుజ్జి బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారిని ఇలా పెట్టుకున్నారు, బాగుంది. అండ్ ఇక్కడ మెయిన్ చాలా అందంగా మీకు కనిపించేది ఏంటో చెప్పనా, ఒక్కసారి పైకి లుక్ వేసుకోండి. ఎస్, రోప్ లాగా ప్యానెల్ లైట్స్ అనమాట. రూఫ్ చాలా సింపుల్గా ఉంది, లైట్స్ కూడా ఏదో హెవీగా గాడీగా మనకు కనిపించవు కలర్స్ తోటి. ఇది కూడా సింపుల్ వైట్ లైట్సే. అండ్ ఈ చివరి మనం చూస్తున్నవి ఎల్ఈడి లైట్స్, 5 లైట్స్ మనం అన్ని రూమ్స్లో కనబడతాయి. ఫస్ట్ ఎంట్రన్స్లో అయితే మనకి ఈ విధంగా ఉందన్నమాట. రూఫ్ అయితే చాలా చాలా బాగుందండి, సింపుల్గా ఉంది. విత్ ఫ్యాన్ కూడా వీళ్ళు చూసారా, వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్. కొంతమందికి చాలా ప్యాషన్ ఉంటుందండి కలర్స్ పట్ల, డిజైనింగ్ పట్ల, వాళ్ళకి చాలా అవగాహన ఉంటుంది. ఎలాంటి కాన్సెప్ట్ కావాలనుకున్నారో అది V&V వారికి చెప్తే యాజ్ ఇట్ ఈజ్ క్లయింట్ ఏ విధంగా అయితే కోరుకుంటారో ఆ విధంగా అందించడంలో ది బెస్ట్. సో మీరు కూడా ఇలా ఏదన్నా మేము ఆలోచిస్తున్నాం ఇంటీరియర్ డిజైనింగ్ అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను, సంప్రదించండి. సో ఇప్పటివరకు మనం చూసింది హాల్ కొంచెం ఎక్స్టెన్షన్ ఇక్కడ చూడండి, సింపుల్గా భలే ఉంది. ఇక్కడ ఒక ఆర్ట్, ఈ ప్లెయిన్ వాల్స్కి ఏంటంటే మనం ఏదన్నా ఒక చిన్న ఆర్ట్ పెట్టినా అందం వచ్చేస్తుంది. కలర్ఫుల్గా ఉంది చూసారా, ఫ్లవర్స్ బటర్ఫ్లైస్ తోటి. సో వైట్ వాల్ మీద ఇలా కలర్ఫుల్గా, ఇది కొంచెం హైలైట్ అయ్యేలాగా చిన్న ఎల్ఈడి లైట్ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే దేవుణ్ణి పెట్టుకున్నారు. అంటే ఈ చిన్న చిన్న ఏరియాస్ని హైలైట్ చేసుకోవచ్చు అనమాట, అందంగా కనిపిస్తాయి. సో ఇది మొత్తంగా హాల్. అండ్ నెక్స్ట్ మనం వెళ్దాము కిచెన్లోకి. వచ్చేయండి. ఓకే, హాల్ నుంచి మనం ఇప్పుడు కిచెన్లోకి వెళ్తున్నాం. మీరు చూసారా, సింపుల్గా వుడ్ వర్క్ ఇక్కడ ఉంది. బట్ ఇవేంటంటే ప్యానల్స్, మనకి థిక్ ప్యానల్స్ లాగా ఇక్కడ 2 మనకి ఇవ్వడం జరిగింది. జస్ట్ వైట్ కలర్ ఉన్నాయా లేవా అన్నట్టుగా డిజైనింగ్ అనమాట. ఇది డిస్టర్బెన్స్ ఉండదు వచ్చే వాళ్ళకి, జస్ట్ ఇలా వచ్చేయచ్చు. కిచెన్లోకి ఎంటర్ అయిపోయాం. ఫస్ట్ దేవుడికి కొంత స్పేస్. ఇక్కడ క్లయింట్ అడిగారండి పర్టికులర్గా, అంటే సెపరేట్ రూమ్ లాగా మాకు అవసరం లేదు, కొంత స్పేస్ మాకు ఇస్తే చాలు దేవుడికి, ఇలా మాకు ఇంత సరిపోతుంది, ఎందుకంటే మాకు ఆ విధంగా అలవాటు అయ్యిందని చెప్పి ఇక్కడ క్లయింట్ అడిగారట, ఇలా కావాలని చెప్పి. వాళ్ళ టేస్ట్కి వాళ్ళు అడిగిన దానికి తగ్గట్టుగానే V&V ఇంటీరియర్స్ వారు ఈ విధంగా దేవుడి గది, దేవుడికంటూ సెపరేట్ స్పేస్ని అరేంజ్ చేశారు. వాళ్ళ పర్మిషన్ నేను అడిగాను, ఒకసారి చూపిస్తానంటే ఓ ఎస్, లోపల అద్భుతమైన డిజైన్ ఉంది కదా, అది మీరు చూపించాలంటే ఓపెన్ చేయాల్సిందే, చూపించండి అన్నారు. సో లెట్స్ సీ. ఎంత చక్కగా అమర్చుకున్నారో. ఇక్కడ ఏంటంటే వీళ్ళు అడిగింది మరీ ముఖ్యంగా
చూడగానే మనకి ఆ ప్రశాంతత, ఆధ్యాత్మిక భావన కలగాలి కదా. సో ఎంత బాగుందో. దేవుడు ఫోటోలు అమర్చుకోవడానికి ఇలా గ్లాస్ తోటి ఇక్కడ అరేంజ్ చేశారు. ఇది మొత్తం అంతా కూడా వుడ్ వర్కే. లామినేట్స్ మనం చూస్తున్నాం ఇక్కడ. వీటికి మంచి లైట్ బ్రౌన్ కలర్ తీసుకున్నారు. సైడ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ లో మనం చూడొచ్చు. ఇక్కడ ఇలా స్టెప్స్ లాగా ఇచ్చారనమాట వస్తువులు పెట్టుకోవటానికి. అండ్ అలాగే సెంటర్ లో ఓము, వెనకాల బ్యాక్ లైట్ ఉండడం వల్ల అది ఆ లైట్ వేయగానే ఫోకస్ అయ్యి పెటల్స్ లోంచి లైట్ వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. పాలవెల్లి మనకి వినాయక చవితి కడతారు కదా, అలా అరేంజ్ చేసుకున్నారు. పైన కూడా ఒకటే లైట్ ఇచ్చారండి. ఇక్కడ మెయిన్ ఇంకొకటి అబ్జర్వ్ చేయొచ్చు, జస్ట్ ఫ్లూట్ లాగా అంటే సైడ్ ప్యానల్ లైట్ లాగా అటు ఇటు ఇచ్చారు, కొంచెం గోల్డెన్ కలర్ తోటి. అందుకే కొంచెం భలే ఉంది అనే ఒక భావన కలుగుతోంది. చాలా నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ అరేంజ్ చేయడం కూడా చాలా నీట్గా చేశారు. సో ఇలా సింపుల్గా ఉందన్నమాట గంటలు. అండ్ నెక్స్ట్ ఇక్కడ పూజ సామాన్లు పెట్టుకోవటానికి ఇలా పెట్టుకుని ఏమైనా చేసుకోవటానికి ఉంటుంది పూజ చేసేటప్పుడు, అరేంజ్ చేసేవి ఏమైనా ఉంటే. ఇగో సామాన్లన్నీ ఇక్కడ. అండ్ ఇక్కడ మరీ ముఖ్యంగా చూడొచ్చు కూర్చోవటానికి, ప్రశాంతంగా రిలాక్స్డ్గా కూర్చుని పూజ చేసుకోవచ్చు. ఇలా లోపలికి పెట్టేయచ్చు. వెరీ మాడ్యులర్ కిచెన్ ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఈ 1740 స్క్వేర్ ఫీట్ 3 బెడ్రూమ్ హౌస్లో కిచెన్ చాలా స్పెషల్ అండి. పర్టికులర్గా అడిగి మరీ ఇలా చేయించుకున్నారు. అణువు కూడా శాంతి గారు, సాయికృష్ణ గారు. క్వాడ్స్ అని ఒక వంటగట్టు, ఆ స్టోన్ మనకు అందుబాటులో ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా అదే. ఏదైనా మరక పడినా వెంటనే మీరు ఇలా క్లీన్ చేస్తే పోతుందన్నమాట. సో దానికి తగ్గట్టుగా అండ్ మన మెయింటెనెన్స్, ఏదైనా మన మెయింటెనెన్స్ బట్టే ఉంటుంది. ఇవి చూడండి ఎంత నీట్గా అరేంజ్ చేసుకున్నారు. ఇదంతా కూడా వంటగట్టు. ఈ చివరికి మనకి వీళ్ళు 4 బర్నర్ స్టవ్ కూడా అరేంజ్ చేయించుకున్నారు. సో వెంటనే మనకు ప్రతిదీ అవసరం అయ్యేటువంటి వస్తువులన్నీ కూడా ఈ పక్కనే. సో హెవీ మాడ్యులర్ కిచెన్ ఇది. అండ్ ఇక్కడ షెల్ఫ్స్ విషయానికి వస్తే పర్టికులర్గా చూడండి, లైట్ విజిబుల్ ఉంటాయి మనకి, హెవీ విజిబుల్ కాదు, వెరీ లైట్ విజిబుల్ అనమాట. సో ఇందులో కూడా మనం సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పైన కూడా మనకి చిన్న చిన్న ఎల్ఈడి లైట్స్ ఇచ్చారు. ఆ ఫోకస్ వల్ల మనకి ఏ వస్తువు ఉంది, లోపలికి ఏమున్నాయి కూడా వెంటనే మనం తీసుకునే విధంగా ఇలా. సో సైడ్స్కి 2 ఇలా ఉంటాయండి. ఇలా అటు సైడ్ ఇటు సైడ్ ఇలా ఉంటుంది మనకి. సెంటర్ మాత్రం లైక్ దిస్. అయితే ఇలా ఉన్నప్పుడు చాలా మంది డౌట్ ఏంటంటే ఒక చేత్తో పట్టుకుని ఇంకో చేత్తో తీయాలని అవసరమే లేదు. ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటాయంటే ఇవిగో ఇలా హోల్డ్ అవుతాయి. జస్ట్ ఇలా క్లోజ్ చేసుకోవడమే. ఎస్, కావాల్సిన వస్తువు తీసుకోవటం, మళ్ళీ జస్ట్ ఇలా అంటే మనకి ఎక్కువ ఇలా అయ్యాల్సిన అవసరం లేదు, ఏముండదు ఎక్కడా కూడానండి. మీరు చూస్తున్న ఈ హౌస్లో V&V ఇంటీరియర్స్ వారు హ్యాండిల్ అనేది ఇవ్వలేదు. మీరు స్టార్టింగ్ షూ ర్యాక్ దగ్గర నుంచి చూసుకుంటే ఎక్కడ మనకి అది ఉండదు అనమాట, హ్యాండిల్స్తో పట్టుకునేది. అండ్ ఇక్కడ ప్యాంట్రీ కంప్లీట్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చూస్తున్నాం మనం. ముందుకు ఇలా వస్తుంది కాబట్టి మనకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకోవచ్చు. మనకి ఏంటంటే స్టాక్ ప్రతిసారి ఎక్కడికి వెళ్తాం, డిపార్ట్మెంట్ స్టోర్కి కావాల్సిన వాటికి ప్రతిసారి ఆర్డర్స్ ఏం పెట్టుకుంటాం, ఒకేసారి కొనుక్కుని ఇలా స్టోర్ చేసుకుంటే. శాంతి గారికి నేనైతే దండం పెడతానండి, ఎంత చక్కగా అమర్చుకున్నారో ఆవిడ. చాలా నీట్గా ఇలా అంటే మాసిపోతాయేమో అని అనిపిస్తుంది. ఇందులో చూసారా ఈ లామినేట్కి వీళ్ళు ఏంటంటే కలర్ కాంబినేషన్ గ్రే కలర్ తీసుకున్నారు, జస్ట్ షెల్వ్స్ లాగా గ్రే అండ్ గ్లాసీ లాగా ఇలా అనమాట. సో క్లోజ్ చేయగానే ఇలా వెళ్ళిపోతుంది. సో ఓవెన్ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ఉంది. అండ్ అలాగే ఇలా ఇంకొక షెల్వ్, అంటే ఆర్గనైజింగ్ కరెక్ట్గా రావాలి. ఇది కూడా జస్ట్ ఇలా మనం జస్ట్ పుష్ చేస్తే డోర్ ఓపెన్ అవుతుందండి. ఇగోండి ఇలా నా హ్యాండ్ చూడండి, ఇలా ఇలా ఓపెన్ అవుతాయి. తర్వాత మళ్ళీ మనం దగ్గరికి ఇలా అంటే లాక్ పడిపోతుంది. ఇవి జస్ట్ ఇక్కడ మనం ఒక హ్యాండిల్ చూడొచ్చు, ఈ కింద మాత్రమే హ్యాండిల్ ఇచ్చారు. ఇది ఒకటి ర్యాక్. ఓవెన్ కదా ఇది, ఓవెన్కి తగ్గ గ్లవ్స్. అండ్ ఇక్కడ మీకు ఒక స్పెషల్ చూపిస్తా చూడండి, ఓపెన్ షట్టర్ టైప్లో ఒక షెల్ఫ్ అన్నమాట ఇది. సో ఇక్కడ కావాల్సిన వస్తువులు ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కావాల్సిన ఇలా ముందుకు తీసుకుని ఏమైనా వస్తువులు కావాలంటే తీసుకోవచ్చు అనమాట. ప్రతిదీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. అండ్ ముఖ్యంగా ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే కిచెన్ కండి ఈ రోజుల్లో మాడ్యులర్ కిచెన్ కావాలి మాకు ఇప్పుడు కాలంలో చూస్తున్నట్టుగా అనే వాళ్ళకైతే దగ్గర దగ్గర 25 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ఓన్లీ కిచెన్నే అంత అందంగా డిజైన్ చేయించుకుంటున్నారు, ఫ్లెక్సిబుల్గా మాడ్యులర్గా. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కిచెన్ ఓన్లీ
14 నుండి 15 లక్షల్లో మీకు అందుబాటులో ఉంటుందండి. 14 to 15 lakhs కనుక మీరు పెట్టుకోగలిగితే, అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నంత కూడా మంచి లావిష్ అండ్ లగ్జరీగా కనిపించేటువంటి ఒక ఇంటీరియర్. ఇందులో భాగంగా మీరు చూస్తున్న ఈ కిచెన్ మనకి 15 lakhsలో చాలా నీట్గా అణువు మనకు కావాల్సిన విధంగా దొరుకుతుంది. మీకు చూస్తేనే అర్థమై ఉంటుంది ఒక ఇంత స్పెషల్ ఉందంటే ఖర్చు. మనకు కొన్ని చోట్ల మనకు అంత విధంగా అవుట్పుట్ వస్తుందనంటే అంతే కూడా ఖర్చు అవుతుంది. అది మనం భరించగలం అనుకుంటే మీరు గోవంతు వెళ్ళొచ్చు. అంటే మన బడ్జెట్ బట్టే ఏదైనా సరే మన ప్రోడక్ట్ కావచ్చు, లేకపోతే మనకు అవుట్పుట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి సింక్ ఏరియా చూసారా, ఇదంతా కూడా వాషింగ్ ఏరియా. ఏమైనా గాజు సామాన్లు ఏమైనా పెట్టుకోవాలంటే పైన ఉన్నవి తీసుకోవడం కొంచెం కష్టం అనుకున్నప్పుడు ఇలా పుల్ డౌన్ ఇక్కడ వరకు వస్తుంది. సో కావాల్సినట్టుగా అలా పెట్టేసుకోవచ్చు. మళ్ళీ జస్ట్ ఇలా అంటే వెళ్ళిపోతుంది. సో పుల్ డౌన్ అంటారు. ఈ మోడల్ కనుక మీరు కావాలనుకుంటే V&V ఇంటీరియర్స్ వారిని సంప్రదించండి. జస్ట్ అదంతా మళ్ళీ పైకి దుమ్ము అవి పడకుండా నీట్గా సెక్యూర్గా ఉండడానికి లైట్ విజిబుల్గా మనకి కొంచెం ఇది కూడా ప్యానెల్లా ఉంటుంది. జస్ట్ ఇదేంటంటే చిన్న లైట్ గ్రే కలర్ ఫ్రేమింగ్ వస్తుంది. సో ఈ విధంగా అనమాట. అండ్ నెక్స్ట్ ఇది బయట సింపుల్గా మీకు చూపించేస్తాను. ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఉంటుంది, బట్టలు ఆరేసుకోవడానికి పైన మనకి. సో మొత్తానికి ఇది ఒక మాడ్యులర్ కిచెన్ అండి. మీకు కనుక ఈ డిజైన్ నచ్చితే వెంటనే సంప్రదించండి V&V ఇంటీరియర్స్ వారిని. సో ఇప్పటివరకు మీరు హాల్ అండ్ కిచెన్ చూసారు, ఇంకా అస్సలైన ఉన్నాయి. బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయి, ఆ డిజైనింగ్ ఏంటి అనేది చూద్దామా మరి. చలో, మంచి లైట్ కలర్ గ్రెనైట్ టేబుల్ చూపిస్తానండి మీకు. ఎంత బాగుందో తెలుసా. ఇవన్నీ కూడా పేస్టల్ కలర్సే యూజ్ చేశారు చాలా వరకు. కంప్లీట్ వైట్ మనకు కనిపిస్తుంది, దానికి తగ్గట్టుగానే ఇవి కూడా ఎంత నీట్గా అరేంజ్ చేసుకున్నారు. వెరీ సింపుల్. ఇది కూడా లైట్ అంటే సిమెంట్ కలర్లో కొద్ది కాపర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలాంటిది లైట్ కలర్, చాలా లెదర్ అనమాట ఇది మనకి. సో ఇవి కొన్ని పేస్టల్ కలర్స్ ఉంటాయి కదా అట్రాక్టివ్గా కనిపించేవి, అవి. ఇది మొత్తం మనకి 1 2 3 4 5 6 మెంబర్స్ కూర్చుని భోజనం చేయొచ్చు. సో ఇదంతా కూడా డైనింగ్ ఏరియాని మీకు చూపిస్తున్నది నేను. బార్ కౌంటర్, అబ్బో సరంజామా చాలా ఉంది. ఈ రోజుల్లో చాలా మంది అండి కాంప్రమైజ్ అవ్వట్లేదు ఎక్కడ. ఇంట్లో బార్ కౌంటర్ డిజైన్ చేసుకోవాల్సిందే. దట్స్ క్వైట్ కామన్ అయిపోయింది. ఏముంది అంత ఇది. ఒకప్పుడు అంటే సీసాలు అలా దాచుకునేవాళ్ళు, ఇప్పుడు ఇవి కూడా చాలా కనిపించేలాగా పెడుతున్నారు. దట్స్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ అనిపిస్తుంది నాకు. బట్ వాళ్ళ టేస్ట్ చూడండి. అండ్ దాంతోపాటుగా ఇది కూడా అందంగా డిజైన్ చేసి ఇచ్చారు. ఎక్కడ అంటే కావాల్సిన వాళ్ళు ఇలా అరేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే క్రాకరీ యూనిట్గా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే జస్ట్ ఈ బయట ఈ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో బ్లాక్ కలర్ తీసుకున్నారు. సరౌండింగ్ అంతా కూడా మనకి వైట్ కనపడుతుంది. డిజైనింగ్లో పర్టికులర్గా షెల్ఫ్స్ విషయంలో, కబోర్డ్స్ విషయంలో వీళ్ళు ఏంటంటే బ్లాక్ కలర్ తీసుకున్నారు అనమాట. అంటే ఆ కాంబినేషన్ చూడండి. సో లోపల లైట్ గ్రీన్ తోటి ప్యానెల్లోకి ఇలా లైట్స్ లాగా ఆ గ్లాస్లోంచే లైట్ వచ్చే విధంగా చేశారు ఇలా. అందుకే బ్లాక్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్ అదిరిపోయింది. ఎస్. అండ్ ఇక్కడ నుంచి బయట వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. ఓ ప్రపంచమే కనబడుతుంది కదండి. ఆహా సూపర్. ఎంత రిలాక్స్ అవ్వచ్చు. ఓ మై గాడ్. బట్టలు ఆరేసుకోవడానికి ఇక్కడ స్పేస్, చాలా ప్లేస్ అయితే ఎక్స్ట్రానే ఉంది, స్పేషియస్గా ఉంది. సో ఇదొక క్రాకరీ యూనిట్. సేమ్ ఇందాక చూసినట్టుగానే బ్లాక్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్. లోపలంతా కూడా లామినేట్స్ చూస్తున్నాం. ఈ పైన ఇవి మనకి డోర్స్ లాగా గ్లాస్, అంటే విజిబుల్గా ఉండే గ్లాస్ ప్లస్ బ్లాక్ కలర్ ఫ్రేమింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ స్పేస్ ఏంటంటే ఇగో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఇలా ఫ్రూట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు, ఇలా ఏవైనా సరే వస్తువులు పెట్టుకోవడానికి కొంత స్పేస్ ఇచ్చారు. ఇది కూడా క్రాకరీ యూనిట్, గాజు సామాన్లు ఇవన్నీ మనం పెట్టుకుంటాం. డైనింగ్ ఏరియా కదండి, వెంటనే తీసుకునే విధంగా. అండ్ ఇక్కడ ఇలా డైనింగ్ ఏరియాకి సంబంధించిన జస్ట్ ఇలా వన్ టచ్ ఇస్తే చాలు ఓపెన్ అయిపోతాయి. ఈజీ టు లాక్. సో మొత్తం మీద చాలా చాలా బాగుంది. హాల్ చూసాము, కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా చూసాం. ఇంకా అసలైనవి బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను. ఫస్ట్ ఈ బెడ్రూమ్ చూద్దామా రండి. ఎస్, 3 బెడ్రూమ్స్ ఉన్నాయి మొత్తం. అందులో ఇది ఫస్ట్ నేను మీకు చూపిస్తున్నాను. వైట్ కలర్ ఫుల్, మనం ఫస్ట్ నుంచి చూస్తున్న విధంగానే వైట్ కలర్ అలా రన్ అవుతుందండి. సో ఎంట్రన్స్ మనకి కంప్లీట్ వైట్ వాల్స్. ఎస్, ఇక్కడ ఫ్లూటెడ్వి చూస్తున్నాం మనం. కబోర్డ్స్ ఏంటంటే జస్ట్ దగ్గర నుండి చూస్తే మీకు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఇవంతా కూడా ఫ్లూటెడ్ అనమాట. ఇదిగోండి ఇలా సెల్ఫ్ కలరే, మళ్ళీ ఇక్కడ డబుల్ కలర్ ఇవ్వడం ఏమీ చేయలేదు. జస్ట్ కబోర్డ్స్కి ఇలా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం హ్యాండిల్స్ చూస్తున్నామండి, గ్రే కలర్, వైట్ అండ్ కాంబినేషన్ గ్రే. ఇలా
కబోర్డ్స్లో చాలా మందికి ఏంటంటే జస్ట్ కంప్లీట్గా ఒక షెల్ఫ్స్ లాగా ఇలా ఇచ్చేస్తారు. అలా వద్దు, మాకు ఈ విధంగా కావాలని అడిగారట. సారీస్ ఎక్కువ ఉంటాయని ఇలా చెప్పినప్పుడు ఇంకా మనకి ఏంటంటే లైట్స్ ఇక్కడ ఇస్తే పైన ఇస్తే కింద షెల్ఫ్స్కి ఇబ్బంది అవుతుందని చెప్పి సైడ్స్కి మనకి ఇలా లైట్స్ ఇచ్చి చూడండి. ఇలా కంప్లీట్ ఒకటే. ఇప్పుడు మనకి ట్యూబ్ ఎలా ఉంటుంది అలా ట్యూబ్ మాదిరిగా ప్రొఫైల్ ఇచ్చినట్టు లైట్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఇవి ఇంకొక కబోర్డ్స్ సింపుల్గా ఉన్నాయండి. అంటే బ్రౌన్ కలర్ తీసుకున్నారు, నార్మల్ వుడ్ కలర్ ఎలా ఉంటుందో అలాగే తీసుకున్నారు. మనకి కంప్లీట్గా ఇక్కడ 5 వచ్చాయి మొత్తం. వెరీ సింపుల్. పైన కూడా చిన్న బటన్ లాగా ఇచ్చారు హ్యాండిల్ మనకి, అక్కడ కొంచెం డిఫరెంట్గా ఇలా పుషప్ ఇలా పైకి మనం ఎత్తితే అవి అలా హోల్డ్ అవుతాయి. వైట్ అండ్ బ్రౌన్ కలర్ ఇక్కడ మనం కబోర్డ్స్ చూస్తున్నాం. అండ్ ఇక్కడ మనకి కొంచెం ముందుకు వస్తే సిట్టింగ్ ఏరియా, ఇక్కడ మనకి విండో బయటకు చూడడానికి అక్కడ ఉంటూ కాఫీ తాగుతూ అలా ఎంజాయ్ చేయొచ్చు. బట్ చాలా కాట్ చాలా బాగుంది, ఇది చాలా ఎత్తులో ఉంది హైట్. ఇవన్నీ కూడా V&V ఇంటీరియర్స్ వారు సజెస్ట్ చేస్తారండి. కార్డ్స్ ఎలా కావాలి అని అంటే కనుక అలా అరేంజ్ చేసి ఇస్తారు అంతే. మీరు జస్ట్ మీ వ్యూ ఏంటి, మీ ఆలోచన ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు మైండ్లో, మీ డ్రీమ్ ఏంటి హౌస్ పట్ల అనేది చెప్తే V&V ఇంటీరియర్స్ వారు అది మీకు నిజం చేసి చూపిస్తారు. నేను మీకు స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను, అలాగే వీళ్ళ అడ్రస్లు కూడా ఇస్తాను, ఒక్కొక్క ఆఫీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి. ఏది అందుబాటులో ఉంటే ఏది దగ్గర ఉంటే మీరు వెళ్ళి ఒకసారి కలవండి. నెక్స్ట్ రన్నింగ్ సేమ్ ఇక్కడ ఇంకొక కబోర్డ్ కూడా మనం చూస్తున్నాం. ఇలానే ఇలా సైడ్కి లైట్ సేమ్ అండి. మనం ఫస్ట్ ఎలా అయితే చూసామో ఇక్కడ కూడా అంతే. కలర్ కాంబినేషన్ కూడా సేమ్ ఉంటుంది మనకి, వైట్ అండ్ బ్రౌన్ కలర్ విత్ గ్రే కలర్ డిజైన్. సో ఒక బెడ్ సరిపోయినంత మనకు ఉంటుంది. ఇక్కడ మనకి వాష్రూమ్ ఇచ్చారు. ఇవి డ్రై అండ్ వెట్ కాన్సెప్ట్లో మనకి వాష్రూమ్స్ అనేవి డిజైన్ చేశారనమాట. ఇక్కడ కూడా మనకు అసలు ఎన్ని బట్టలు ఉంటాయి అవన్నీ బయటికి చంద్రవందరగా కనపడకుండా ఉండాలంటే కబోర్డ్స్ కంపల్సరీ కావాలి. అండ్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు కబోర్డ్స్. ఇట్లా చూపిస్తాను, హ్యాండిల్ లేకుండా ఇలా స్లైడ్. సో ఇవన్నీ అరేంజ్ చేసుకో. మనకి డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ మిర్రర్ ఇచ్చారు. మరి మిర్రర్కి మనం అక్కడ మొత్తం జ్యువెలరీ ఇవన్నీ పెట్టుకోవడానికి ఏంటంటే ఇక్కడ మధ్యలో కొంత స్పేస్ ఇచ్చారు. పైన ఇవాళ బ్యాగ్స్ అవి అరేంజ్ చేసుకోవడానికి కొంచెం పెద్ద స్పేస్. ఇలా జస్ట్ లాక్ అయిపోతుంది. కొంచెం లాక్ చేసుకుంటాం. సో ఇటు పక్క చాలా స్పేస్ ఉందండి, తక్కువ అనుకున్నాను. అండ్ ఇక్కడ సెపరేట్గా లాకర్స్ కూడా ఉన్నాయి, మీరు ఒక్కసారి వచ్చి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ లాకర్స్ కూడా లేస్తారు. ఇది వరకు అంటే మనకి బీరువాలు అవి ఉండేవి, బట్ ఇప్పుడు ఎవరు బీరువాలు పెట్టుకోవడానికి అలా ఇష్టపడట్లేదు. కబోర్డ్సే మనకి ఇప్పుడు కొంచెం మోడర్న్ అండ్ స్టైలిష్గా చేస్తున్నారు. సో అందులోనే లాకర్స్ కూడా ఇస్తారనమాట. సో ఇప్పుడు మీరు చూసింది ఒక బెడ్రూమ్ అండ్ ఇంకా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. అవి కూడా ఎలా ఉన్నాయి డిజైనింగ్ చూద్దాం. ఇంకా మిగతా 2 బెడ్రూమ్స్ ఏంటంటే మనకి ఆపోజిట్లో ఇచ్చారండి. ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి. అండ్ ఇక్కడ సెంటర్లో మనకి ఏంటంటే జస్ట్ ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. ఎంత నీట్గా ఉందో చూడండి. బేసిన్ ఇది బ్లాక్ కలర్. చూసినది ఇక్కడ అట్రాక్టివ్గా కనిపించింది ఏంటో తెలుసా, కాంబినేషన్ వైట్ అండ్ బ్లాక్, బ్రౌన్ గ్రే ఇవే తీసుకున్నారు చాలా వరకు. అంటే న్యాచురల్గా కలర్ ఎలా ఉంటుందో అలా వదిలేశారనమాట. హెవీగా కలర్స్ ఇచ్చి గాడీగా అలా ఏం లేదు, సింపుల్గా ఉంది, లావిష్గా కనిపిస్తుంది. అదంతా కూడా యూనిట్ అంతా కూడా చూడండి. ఇక్కడ కూడా మిర్రర్ అండ్ ఇక్కడ గ్రే కలర్. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఇవన్నీ కూడా ఇటాలియన్ టైల్స్ అండి. మంచి పేస్టల్ కలర్ తీసుకున్నారు, కొంచెం గ్రే మిక్స్ అయిన కలర్ ఇది. ఇక్కడే డిఫరెన్స్ చూడండి. కామన్గా ఒకటే టైల్ మనకి ఇలా పైన డిజైన్ వచ్చే విధంగా పెడతారు వాష్ ఏరియాలో, బట్ ఇక్కడ ఏంటంటే టైల్సే తీసుకున్నారు కానీ ఇవి ఒక్కొక్క టైల్ ఇవి ఇలా అటాచ్ చేశారు. సబ్వే మోడల్ అంటారు వీటిని. సో ఇందులో మీకు కలర్ చాయిసెస్ ఉంటాయి. మీరు ఏ కలర్ కావాలి, మీరు సైడ్ వాల్స్కి ఏ కలర్ అయితే వేయించుకున్నారో దానికి కాంబినేషన్లో కావాలన్నా కూడా ఆ కలర్ కూడా అందిస్తారనమాట. అండ్ ఇక్కడ వీటికి సంబంధించిన సామాన్లు ఎక్కడికక్కడ మనం అరేంజ్ చేసుకుంటే వస్తువు కోసం వేరే దగ్గరికి వెళ్ళి వెతుక్కోవాల్సిన అవసరం లేదు. జస్ట్ సీ హియర్, నాప్కిన్స్ అవన్నీ అవసరం. సో ఇక్కడికి సంబంధించినవి ఏదైనా జస్ట్ 1 టచ్లో మనకి ఓపెన్ అయిపోతాయి ఇలా, హ్యాండిల్స్ లేకుండా. నాకు బాగా నచ్చింది ఈ హౌస్లో అంటే ఇవేనండి. హ్యాండిల్స్ ఉండాలి అని అంటే అది పాత మోడల్, బట్ చాలా నీట్గా ఉంది. ఎయిర్ ప్యూరిఫైయర్ పెట్టారు, చాలా సింపుల్గా చిన్న లైటే పెట్టారు. ఇక్కడ చూసారా గుజ్జిది. ఇది మనకి కొంచెం వాష్ ఏరియా. అండ్ నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాం. వెరీ సింపుల్ అండ్ క్యూట్గా ఉంది. ఇక్కడ టీవీ యూనిట్ జస్ట్ వాల్కే ఇచ్చేసారు కాబట్టి ఎక్కడ హడావిడిగా గాడిగా ఏం లేదు. వైట్ అనేది కామన్గా మొత్తం వాల్స్ అన్నిటికీ మనం చూసాం.
అండ్ నెక్స్ట్ ఇక్కడ చూద్దాం కబోర్డ్స్. ఇక్కడ మనం ముందు బెడ్రూమ్లో చూసిన దానికన్నా కూడా కొంచెం డిఫరెంట్గా చూస్తున్నాం. శాంతి గారు, సాయికృష్ణ గారు వాళ్ళు ది బెస్ట్గా ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకున్నారు. ఈ డిజైనింగ్ చేయించింది V&V ఇంటీరియర్స్ వారు. సో అందులో మనం వన్ ఆఫ్ ద బెడ్రూమ్ చూస్తున్నాం, ట్రిపుల్ బెడ్రూమ్స్లో. ఎస్, ఇదిగో ఎంత ఆర్గనైజ్డ్గా ఉందో. ఇది మన ఓపిక సర్దుకోవడం అనేది. బట్ వీళ్ళు ఇచ్చినటువంటి డిజైనింగ్ చూడండి, షెల్ఫ్స్ సింపుల్గా ఉన్నాయి, ఎంత సరిపోతే అంత లెంత్లో స్పేషియస్గా కనిపిస్తుంది. ఇగో లాక్ కూడా చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఈ కబోర్డ్స్. ఏమైనా మనకి కావాల్సిన గోల్డ్ ఆర్ క్యాష్ ఏమైనా పెట్టుకున్నప్పుడు, వాల్యుబుల్ ఐటమ్స్ కావాలనుకున్నప్పుడు ఇలా కబోర్డ్ పెట్టుకుని లాక్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా వన్ టచ్, ఇలా అనగానే వెళ్ళిపోతాయి. మన దగ్గర దాకా ఇలా క్లోజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చారు, భలే ఉంది కదా, వెరీ నైస్. అంటే ఈ కాన్సెప్ట్ బాగుంది. సెపరేట్గా మిర్రర్ అవసరం లేదు, లుక్ ఉంది, అంటే కొంచెం కొత్తగా కనబడుతుంది, మిర్రర్ లాగా కూడా ఉంది అనమాట. జస్ట్ ఇది సెంటర్ది. సో ఇక్కడ కూడా సేమ్ రిపీట్ అయ్యాయి మనకి. మధ్యలో మనకి హోల్డ్ ఉంది, అంటే ఒక బ్లాక్ ఉంది. బట్ ఇలా దగ్గర 1 2 3 4 5 6 షెల్ఫ్స్ లాగా ఇచ్చారు. జస్ట్ క్లోజ్ చేసేద్దాం. సేమ్ మనకి ఇక్కడ ఈ చివర కూడా ఇలా ఎంత క్యూట్ ఉన్నాయో చూడండి. చాలా వీళ్ళు ఏంటంటే టేస్ట్ చాలా బాగుంది. అన్నీ కూడా పేస్టల్ కలర్సే యూజ్ చేశారు. బెడ్ ఇది కాట్. ఇందాక కూడా కాట్ మనం చూసాము లైట్ గ్రే కలర్లో. ఇక్కడ కూడా సేమ్. ఇది సాయికృష్ణ గారు, శాంతి గారు వాళ్ళ డాటర్ కోసం డిజైన్ చేయించినటువంటి రూమ్ అండి. తనకి పేస్టల్ కలర్స్ అంటే ఇష్టం అట వారి అమ్మాయికి. అండ్ నెక్స్ట్ ఇటు పక్క చూద్దాం, కాట్కి ఇటు సైడ్. వావ్, మంచి పింక్. ఇప్పుడు చూడండి కంపారిజన్ చూపిస్తాను. నాది డార్క్ పింక్, రాణి పింక్ చున్నీ నేను వేసుకున్నాను. ఇక్కడ తీసుకున్నది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పేస్టల్ కలర్ పింక్ అనమాట. ఇది ఇలా పింక్ అండ్ గ్రే కలర్. ఇవి ఇక్కడ మిర్రర్ ఇచ్చారు. అండ్ దీనికి సైడ్కి షెల్ఫ్స్ ఇక్కడ ఏంటంటే బుక్స్, అవి వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ల్యాప్టాప్ అవి అరేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఏదైనా ఫొటోస్ లాంటివి కానీ ఏమైనా మనం పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కూర్చుని వర్క్ చేసుకోవటానికి ఇలా అన్నీ అరేంజ్ చేసుకోవచ్చు. వెరీ నైస్. అండ్ వాష్ ఏరియా. సో అన్నిట్లో మనం డ్రై అండ్ వెట్ కాన్సెప్ట్ చూస్తామండి. సో మీకు నేను క్లోజ్ విజువల్స్లో కూడా ఒక లుక్ చూపిస్తాను, చూడండి. ఏంటి చూస్తున్నారు? మీరు కూడా ఇలాగ అందంగా మీ ఇంటిని డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. ఆగండి, అప్పుడే ఇంటి గురించి ఇంకా అయిపోలేదు. ఇంకొక బెడ్రూమ్ బ్యాలెన్స్ ఉంది, అది కూడా చూపిస్తాను. ఓకే, ఇది ఇంకొక బెడ్రూమ్. ఓ, ఎంత సింపుల్గా ఉందండి. అంటే ఇక్కడ తీసుకున్న కలర్స్ ఇవన్నీ కూడా చాలా వైటే ఉంది, కామన్ కలర్ అండి. ఫస్ట్ నుంచి రన్ అవుతున్న కలరే వైట్, అదే ఉంది. బట్ ఇక్కడ కొంచెం లైట్ బ్లూ కనబడుతుంది. వీళ్ళు కాట్ కూడా పాతకాలం నాటి కాట్స్ ఉంటాయి చూసారా, అలాంటిది చూడండి. 2 బెడ్రూమ్స్లో మనం కొంచెం లేటెస్ట్ మోడల్ కాట్స్ చూసాము. బట్ ఇక్కడ కొంచెం పాత మోడల్లో చక్క మంచాలు ఏ విధంగా ఉండేవి అలా ఉంది. మంచి రోజ్ వుడ్తో తయారు చేసినటువంటి, మనకి ఎక్కువ కాలం మన్నేటువంటి ఒక వుడెన్ది రోజ్ వుడ్తో చేసినటువంటి ఒక కాట్ ఇది. అండ్ నెక్స్ట్ ఇక రూమ్ చూస్తే ఇలా, ఇది వాష్రూమ్. సో డ్రై అండ్ వెట్ కాన్సెప్ట్లో ఉన్నటువంటి వాష్రూమ్ ప్రతి దాంట్లోనూ మనం చూస్తాము, అంటే 3 బెడ్రూమ్స్లో కూడా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి జస్ట్ ఎంత బాగుందో చూడండి. వీళ్ళకి న్యాచురల్గా ఆ పాతకాలంవి ఎంత ఇష్టమో ఇవి చూస్తే అర్థమవుతుంది. ఈ రూమ్లోనండి షెల్ఫ్లు కానీ మిర్రర్ కానీ ఇలాంటివి ఎక్కువ కనపడవు. బట్ మిర్రర్ ఉంది, ఎక్కడుందో నేను మీకు చూపిస్తాను. అదొక సీక్రెట్ ప్లేస్లా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఒక్కటే చిన్నది ఇచ్చారు. సో చిన్నగా ఒక దేవుడి ఫోటో పెట్టుకున్నారు గణపతిది. మిగతా రూమ్ అంతా కూడా చాలా సింపుల్గా కనిపిస్తుంది మనకి. ఎస్, ఇక్కడ మనకి కబోర్డ్స్ ఇచ్చారండి. మిగతా రూమ్ అంతా కూడా సింపుల్గా ఉంటుంది. మనం కాట్ సైజ్ తగ్గించుకుంటే ఇంకా రూమ్ మనకి స్పేషియస్గా కనపడుతుంది. మీరు చూస్తున్నది ఇది 3rd బెడ్రూమ్ ఈ ఫ్లాట్లో. ఇక్కడ చూడండి, లైట్ బ్లూ అండి, పేస్టల్ బ్లూ కలర్ ఏదైతే ఉందో అది, ప్లస్ వైట్ కలర్ తీసుకున్నారు. మధ్యలో సిల్వర్ తోటి ఇలా డివైడ్ అవుతోంది మనకి ఇక్కడ. సో నెక్స్ట్ ఇది మనకి ఏంటంటే స్లైడ్ లాగా అనమాట. కబోర్డ్స్ లామినేట్స్ ఉన్నాయి మనకి, వుడ్ కలరే కనబడుతుంది సాధారణంగా కనిపించే ఆ బ్రౌనిష్ కలర్లో. సో 1 2 3 4 5 షెల్ఫ్స్, మధ్యలో లాకర్స్. ఇవి సేమ్ మనకి పక్కన కూడా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు, ఇంతకీ మిర్రర్ ఎక్కడ అనుకుంటున్నారు కదా, దిస్ ఇస్ ద మిర్రర్. మిర్రర్ ఒకటేనా మరి? డ్రెస్సింగ్ ఏరియా కదా ఇది, మనకి కావాలంటే ఏమన్నా అంటే డ్రెస్సింగ్ టేబుల్ అనగానే పౌడరు, బొట్టు, కాటిక ఇవన్నీ ఎక్కడ మళ్ళీ ఆ షెల్ఫ్లో వెతుక్కోవాలంటే ఇటు చూడండి.
డ్రెస్సింగ్ టేబుల్కి కావాల్సినవన్నీ ఇక్కడ మనకి ఈ మాత్రం లెంత్లో జస్ట్ ఒక పామ్ లెంత్లో మనకి ఇక్కడ సరిపోతాయి. 1/2 ఫీట్లో మనకి ఇక్కడ షెల్ఫ్స్ లాగా ఇచ్చారు. వుడెన్వి లామినేట్స్ మనం చూస్తున్నాం ఇక్కడ అద్భుతంగా. ఇది మనకి ఏంటంటే చాలా కాలం పాటు మన్నుతాయి, పాడైపోవడము లేకపోతే ఏమైనా ఐరన్ లాంటివి ఏమైనా యూజ్ చేస్తే రస్ట్ పట్టడం ఉండవు. B&B ఇంటీరియర్స్ వారు ఖచ్చితంగా చెప్తున్నారు అన్ని బ్రాండెడ్ ఐటమ్సే యూజ్ చేస్తారు, బ్రాండెడ్ ప్రోడక్ట్సే వీళ్ళు యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇంత ట్రస్ట్ బిల్డ్ చేయించుకోగలిగారు, క్లయింట్స్ ఎంత నమ్ముతున్నారంటే వాళ్ళు ఎంత డెడికేటెడ్గా వర్క్ చేస్తారో అర్థం చేసుకోండి. నేను చాలా వరకు వీళ్ళ డిజైన్ చేసిన ఫ్లాట్స్ చూశాను కదా, అందరిది ఒకటే మాట, బెస్ట్ ఇస్తారండి, చాలా బెస్ట్ ఇస్తారండి అని. సో మొత్తం మీద ఇదండి 3rd బెడ్రూమ్ కూడా నేను మీకు చూపించేశాను. ఇక మిగతా విషయాలు హాల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే, మొత్తానికి ఇల్లు చూసాం కదా, ఎంత బాగుందండి ఫ్లాట్. ఏంటి ఒక దగ్గర సెటిల్ అయిపోయాను అనుకుంటున్నారా? విశేషాలు ఇంకా తెలుసుకోవాలిగా. ఫ్లాట్ అంతా ఎలా ఉందో చూపించగలిగాను, ఈ 3 బెడ్రూమ్ ఫ్లాట్. బట్ ఇంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారంటే నేను ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నాను చూసారా, శాంతి గారికి నిజంగా దండం పెట్టాలండి. ఒక్కసారి చూడండి, ఆవిడ మనతో పాటే ఉన్నారు, మాట్లాడదాము. శాంతి గారు హాయ్, వీఆర్ రెడీ. సార్ వచ్చేసారు, సాయి కృష్ణ, వెల్కమ్ చేశారు. ఎస్, సో ఇప్పుడు మేము అడగాలనుకున్న కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వ్యూయర్ పాయింట్ క్వశ్చన్స్ అన్నమాట, కామన్ గా వచ్చే డౌట్స్ అండి. అసలు ఫస్ట్ మీరు B&B ఇంటీరియర్స్ వారిని ఎప్పుడు ఎలా సంప్రదించారు? మేము 15 మెంబర్స్ ఇంటీరియర్స్ కలిసామండి. ఫస్ట్ హైదరాబాద్ లో టాప్ ఇంటీరియర్స్ కలిసాము. దాంట్లో బెస్ట్ రాజుగారు అని చెప్పి ఫిక్స్ అయ్యాము. ఓకే, చాలా బాగా చెప్పున్నారు. 15 కంపెనీలు మీరు సెర్చ్ చేసాం, అందరితో అప్రోచ్ అయ్యాము. భగవాన్ రాజు గారి బెస్ట్ అని చెప్పి మేము ఐడియాకి వచ్చేసి ఫిక్స్ అయిపోయాము. ఏ పాయింట్ దగ్గర మీరు లాక్ అయిపోయారు? మేము ఎక్కడ లాక్ అయ్యామంటే ఆయన చెప్పినట్టు చేస్తున్నారండి ఇంటీరియర్స్ అంతా కూడా. బడ్జెట్ లో కూడా చేస్తున్నారు, ఇది ఇంతలో అవుతుందని చెప్పన్నారు, అంతలోనే చేశారు, పెట్టారు. ఓకే, ఫస్ట్ వారి గురించి ఇక్కడ కూడా అవునండి, కాంప్రమైజ్ అవ్వట్లేదు అండి వుడ్ వర్క్ లో కానీ ఎక్కడ కూడా. మెయిన్ వర్కర్స్ కూడా చాలా టీమ్ వర్క్ అంతా కూడా బాగుంది. టైల్స్ లేయింగ్ కానీ వుడ్ వర్క్ కానీ వార్డ్రోబ్స్ మొత్తం కూడా బాగా చేశారు. ఫ్యాక్టరీ ఫినిషింగ్ చేయించారు, మామూలుగా కూడా చేయించారు. అట్లాగే ప్లంబర్ కానీ ఎలక్ట్రికల్ కానీ మొత్తం అన్ని సర్వీస్ చాలా బాగున్నాయండి. మిగతా వాళ్ళకి మేము అప్రోచ్ అయినప్పుడు చెప్పారు, ఫస్ట్ మీరు మనీ ఇచ్చేస్తే సమ్ అమౌంట్ టోకెన్ అమౌంట్ ఇచ్చేస్తే తర్వాత మీరు కంప్లీట్ చేసాక రావచ్చు, మేము అది చూడక్కర్లేదని చెప్పారు. రాజుగారికి అట్లా లేదు, ముందు ఫస్ట్ మీరు స్టార్ట్ చేయించండి, వచ్చి చూడండి, అప్రోచ్ అవ్వండి, దాన్ని బట్టి చూసి మాట్లాడదామని చెప్పారు. తర్వాత అప్రోచ్ అయిన తర్వాత డిజైన్స్ అన్ని మాకు ఎలా కావాలో ఆయన అట్లా సేమ్ చేసి ఇచ్చారు. సో క్లయింట్ ఫ్రెండ్లీగా ఉండాలి, బాగా ఫ్రెండ్లీ అండి. సో అంటే మీరు అనుకున్నట్టుగా డిజైన్ చేశారా? అంటే బాగా చేశారు. ఓకే, మేము అనుకున్న దానికంటే చాలా బాగా చేశారు. సో ఈ కాంబినేషన్ మీ సెలెక్షన్ ఏనండి? వైట్ అండ్ బ్లాక్, గ్రే కలర్ ఇవి చూసాను నేను. రాజుగారిది మాది కాంబినేషన్ అండి. ఓకే, సో మీకు ముందు ఉండిందా? మాకు కొంచెం వైట్ కావాలని చెప్పాము, వైట్ కావాలని చెప్తే కనుక మీ వీడియోస్ కూడా చూస్తున్నాము. మీరు చేస్తున్నారు, B&B ఇంటీరియర్స్ వీడియోస్ చేస్తున్నారు, దాంట్లో వీడియో చాలా బాగా నచ్చింది, ఆయన దగ్గర అప్రోచ్ అయ్యాము. దానికంటే ఇంకా బెటర్ ఇస్తామని చెప్తున్నారు. బడ్జెట్ లో కూడా చాలా నీట్ గా చేసిస్తామని చెప్పారు. ఓకే, ఎన్ని రోజుల్లో ఫినిష్ చేశారండి మొత్తం? యాక్చువల్లీ ఆయన చెప్పండి 2 months చెప్పారండి, మాకు 1 month 15 days కంప్లీట్ చేసి ఇచ్చారు. అంతేనా? అంతే, చాలా ఫాస్ట్ గా చూసుకునే వాళ్ళము, చాలా బాగా చేశారు. అందుకని నెక్స్ట్ మా పాపాలు బెంగళూరులో ఉంటారు, అక్కడ ఫ్లాట్ తీసుకున్నా కూడా రాజు గారు ఇద్దామని చెప్పి అనుకున్నాం. సజెస్ట్ చేస్తున్నారు, మీరు ఎంత సాటిస్ఫై అయ్యారు వర్క్ తోటి. అందుకని నెక్స్ట్ మా హస్బెండ్ ఇంకొక తీసుకున్నా ఆయనే చేస్తారు, మొత్తం ఇంటీరియర్స్ అయితే ఆయన చేస్తారు. ఫ్యామిలీ మొత్తం ఆల్రెడీ మాకు కజిన్స్ అందరు కూడా బిల్డర్స్ ఉన్నారు, మేము అదే చెప్తున్నాం అన్నమాట. రాజు గారు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. నాకు ఇక్కడ పర్టికులర్ గా మీ ఫ్లాట్ లో నచ్చింది కిచెన్ అండి. మాడ్యులర్ కిచెన్ కొంచెం స్పెషల్ గా చూసాను. ఇప్పటి వరకు B&B అంటే రాజుగారు డిజైన్ చేసినటువంటి కిచెన్స్ లో ఇది కొంచెం స్పెషల్ గా కనిపించింది. వాటి సెలెక్షన్ మీదేనా లేకపోతే ఎవరైనా సజెస్ట్ చేశారా? రాజుగారు చేశారండి. దాంట్లో మీరు చూసుంటారు, ఇప్పుడు బాటిల్ పుల్ డౌన్ చూసారు, పుల్ డౌన్ ఆయన ఇంకో చోట చేయించారు. హైదరాబాద్ అయితే మాకు తెలిసి మాకే చేయించారు. ఇది చెప్పగలను. అవును, నేను మాక్సిమం ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం నేను చూడటం. పుల్ డౌన్ అయితే ఆయన చేయించారు. బాగుంది. మనం అవే చిన్నవి కొంచెం స్పెషల్ గా కనిపిస్తాయి. మిగతా రోలింగ్ షర్ట్ అటు అడిగి ఉన్నాము, అంతే కూడా బ్రాండెడ్ చేయించి పెట్టారండి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేయించి పెట్టారు. సో మరి ఇంత బాగుంది, ప్రతిదీ బ్రాండెడ్ అంటున్నారు, కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి, పేస్టల్ కలర్స్ తీసుకున్నారు, ప్రతి చోట స్పెషల్ గా కనిపిస్తోంది. ఎంత ఖర్చు అయింది డిజైనింగ్ కి?
ఇది చెప్తే బాగుంటుందేమోనండి, సాగేష్ చెప్తారేమో. సాయి కృష్ణ గారే చెప్పాలి. సార్ చెప్పండి సార్, ఎంత ఖర్చు అయింది, ఇంత లావిష్ గా ఉంది అసలు? టోటల్ ఇంటీరియర్ ప్లస్ ఫర్నిచర్ అన్ని కలిపి అరౌండ్ 35 lakhs. 35 lakhs అండి. సో మనం ఎంత బడ్జెట్ పెడతామో దానికి తగ్గట్టుగానే అవుట్పుట్ ఉంటుంది. ఎక్కడికక్కడ భలే అద్దంలా మెరిసిపోతుందండి మీ ఇల్లు. శాంతి గారు సూపర్ అండి, అసలు ఎంత ఓపిక మీకు. ఈ వైట్ అసలు మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. వైట్ లో కూడా ఫాదర్ కి ఇష్టం అండి, మా ఫాదర్ కి కూడా ఇష్టం. అందుకని చెప్పి రాజు గారిని అప్రోచ్ అయ్యాక ఈజీ మెయింటెనెన్స్ చెప్తాను నేను, ప్రాబ్లం ఏముండదు అని చెప్తున్నారు. ప్లస్ మాకు సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. ఇది నేను అడగాలనుకున్నాను శాంతి గారు, అంటే వర్క్ జరుగుతున్నంతసేపు మీరు ఉన్నారా, అంటే వచ్చారా మీరు? వచ్చి వెళ్ళేదానండి నేను, ఆయన చెప్తున్నారు కానీ నేను వచ్చి వెళ్ళేదాన్ని. సో ఏమని సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు చాలా మంది అండి ప్రైమ్ లొకేషన్ చూసుకుంటారు, మంచి బిల్డర్స్ దగ్గర మనం తీసుకోవాలి, అదే ప్లాట్ అయినా లేకపోతే ప్లాట్ అయినా ఏదైనా మనం చూస్తాం, కానీ డిజైనింగ్ దగ్గర కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. అలాంటి వాళ్ళకి ఎక్కడ డిజైనింగ్ చేయించుకుందాం, ఎవరిని సంప్రదిద్దాం అని ఆలోచించే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నేనైతే ఒకటే చెప్తానండి, కన్స్ట్రక్షన్ ఎంత బాగుందో ఇంటీరియర్స్ కూడా అంతే బాగుండాలి. ఇంటీరియర్స్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు హస్బెండ్ పక్కన వైఫ్ ఉంటేనే కదా ఆ రిఫ్లెక్షన్ అట్లా ఉంటది అనమాట. విఎన్బి ఎంత బాగా పోల్చారు. దట్ ఈస్ విఎన్బి అండి. ఆయన చాలా భగవాన్ రాజ్ గారు మాత్రం పర్ఫెక్ట్ అండి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. ప్లస్ ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్ గా చెప్పేస్తారు ఆయన, ఇది అవుతుంది అవ్వదు అని చెప్పేస్తారు. అది కొంచెం చూసే వాళ్ళకి అనిపిస్తుంది అంటే అవ్వదు అని చెప్తున్నారు ఏంటి అని చెప్పి అనుకుంటారు, కానీ చెప్పే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మాది అనమాట, దిగాక తెలుస్తుంది మనకి కరెక్ట్ గా చెప్తారు. మాట్లాడుకోవడం కన్నా అసలు పాయింట్ తర్వాత అర్థం అవుతుంది. సో యు ఆర్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్? బాగా సాటిస్ఫైడ్. తర్వాత మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాము. బెస్ట్ అనిపించారండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శాంతి గారు, థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు. దీప గారు, ఎలా అనిపించింది ఈ హౌస్ మీకు? వావ్, అంటే మీ ఫ్రెండ్ టేస్ట్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, తను ఎంత అందంగా ఉందో వాళ్ళ ఇల్లు కూడా అంతే అందంగా ఉంది. తను థింగ్స్ కానీ ఏవైనా అంతే స్టైలిష్ గా, అంతే యూనిక్ గా, అంతే క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటాయి. సో వాళ్ళ ఇల్లు కూడా మీరు చూస్తే అలానే ఉంది. ఐఎమ్ ఫ్లాటర్డ్ అండి, నిజంగా V&V ఇంటీరియర్స్ మాత్రం డన్ ఏ గ్రేట్ జాబ్. చాలా రిలాక్స్ అనిపించేసి, అంటే ఎంత మనం బయట కష్టపడి వచ్చినా కానండి, ఇల్లు అనేది రిలాక్సేషన్ పాయింట్ అవ్వాలి, మనం ఆ కష్టాన్ని మర్చిపోవాలి అని అనుకుంటాం. ఇంట్లోకి రాగానే నాకైతే ఒక పాజిటివ్ వైబ్ నేను అనుకోగలిగాను, హాయిగా అనిపించింది. ఫస్ట్ సోఫాలో నేను సెటిల్ అయిపోయాను యాక్చువల్లీ, బట్ తర్వాత అలా ఇంకంతా ఒక్కొక్క రూమ్ చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. చాలా ప్లెజెంట్ గా, చాలా కంఫర్టబుల్ గా, చాలా స్టైలిష్ గా, చాలా బాగుందండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ దీప గారు, థ్యాంక్ యూ సో మచ్ శాంతి గారు, థ్యాంక్ యూ అండి, నమస్తే. సో విన్నారు కదా, ఒక్కటే మాట చెప్తూ ఉన్నారు, మేము ఏ విధంగా అయితే మా ఇల్లు కావాలని అనుకున్నామో పర్ఫెక్ట్ డిజైనింగ్తో, అటువంటిది V&V ఇంటీరియర్స్ వారు అందించారని చెప్తున్నారు శాంతి గారు, సాయి కృష్ణ గారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా క్లయింట్ టేస్ట్కి తగ్గట్టుగా డిజైనింగ్ అందించేవారే V&V ఇంటీరియర్స్ వారు. ప్రత్యేకించి 3D డిజైన్స్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయండి. నిజగరి పా నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి. ఎంత కాస్ట్ అనేది, మీరు భారతదేశంలో ఎక్కడున్నా సరే ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటారు, మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కుంటే ఎప్పటికల్లా అవుతుంది, ఏ డిజైన్ అంటే బాగుంటుంది, మీది డబుల్ బెడ్రూమా, ట్రిపుల్ బెడ్రూమా, విల్లానా, ఏదైనా సరే మీకు చాలా నీట్గా అందంగా మీ టేస్ట్కి తగ్గట్టుగా డిజైనింగ్ చేసిస్తారు. వివరాలన్నీ స్క్రీన్ మీద కనబడుతున్నాయి. అడ్రస్లు కూడా సెపరేట్గా ఆఫీస్ అడ్రస్ నేను అందిస్తున్నాను. ఏ బ్రాంచ్ మీకు దగ్గరగా ఉంటే అక్కడికి వెళ్ళి కలవండి. జస్ట్ ఒక ఫోన్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.